ఎన్టీఆర్ మనం బుద్ధు పెట్ట నందమూరి తాగడం నిజమైన అసలు వారసుడు ఎన్టీఆర్. అదే ఈ సినిమాని ప్రేక్షకుల ఆదిశామగా అభివృద్ధి తెలియజేస్తాను. ఈ సినిమాని రికార్డ్ బ్రేక్ చేసి మన స్టామినా మనం నిలిపిస్తాం. ప్రపంచ దగ్గర అమెరికాలో లాస్ ఏంజల్స్ లో బియాండ్ వెస్ట్ లో ప్రదర్శిస్తుంటే నిజంగా మన కాలేజ్ వేసుకోవాలి. ఇప్పుడు దాకా ఏ హీరో సినిమా పడలేదు, అది ఎన్టీఆర్ సినిమా పడింది. అది చాలా ప్రెస్టీజ్ స్టేట్ బియాండ్ వెస్ట్ లాస్ ఏంజల్స్ లో. అందువల్ల ఈ సినిమాని ఓచుకొచ్చి ఎవరు ఆపలేరు. ఇప్పటికైనా సరే ఫ్యాన్స్ అందరూ కోరుతున్నారు, చిరంజీవి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ అందరూ విజయం చేయండి. ఈ సినిమా మన సినిమా, మన తెలుగు జాతి మనం చేస్తాను. జై ఎన్టీఆర్. అభిమానుల కోలాహలం మధ్య ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ ఇవాళ రిలీజ్ అయింది. అయితే దేవరా మూవీ ఏ విధంగా అభిమానుల మనసులను గెలుచుకున్నది అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మూవీ చాలా బాగుందన్న. యాక్షన్ సీన్స్ అంతా కూడా చాలా బాగుంది, కానీ నాకు ఎందుకు క్లైమాక్స్ అయితే మాత్రం ఎక్కలేదన్న. నాకు క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. ఏమో అన్న, నాకైతే కోటల్ శివ ఏదో తప్పు చేశాడు అనిపిస్తుంది. అనిరుద్ధ్ అయితే ది బెస్ట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ అన్న అయితే యాక్టింగ్ పీక్స్, కానీ ఎందుకో నాకు కొంచెం క్లైమాక్స్ అనిపించింది ఏదో అటు ఇటుగా అయిందేమో అనిపిస్తుంది. కానీ ఎంత బాగానే ఉంది. పాట పెట్టడం బాగాలేదు, పాట పెట్టదు కదా పాట, అది కొంచెం థియేటర్ సౌండ్ కొంచెం పెట్టలేదు. ఇంటర్వ్యూ లో ఫైట్ సీన్ బాగా ఎలివేషన్ గా ఉంది, అది బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఏముంది బాగుంది, అది చెప్పకూడదు. సినిమా చూస్తే బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా చెప్పవసలే. మనం 250 రూపాయలు టికెట్ కొనుక్కున్నందుకు ఇంటర్వెల్ కి ఆ డబ్బులన్నీ అయిపోతాయి. అంత బాగుంది ఇంటర్వెల్ సీన్ అయితే. ఇంకా క్లైమాక్స్ విషయం చాలా ట్విస్ట్లు ఉన్నాయి. సో యాక్షన్ సీన్స్ లోని డాన్స్ ఏ విధంగా ఎన్టీఆర్ కోసం అయితే చెప్పవసరం లేదు. వన్ మ్యాన్ షో మొత్తం అంతా. యాక్టింగ్ కూడా సూపర్ తోలు తీసాడు, డాన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా పార్టీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం. సినిమా మాత్రం తమ్ముడు సినిమా దోళ. యాక్షన్ వచ్చే ఎన్టీఆర్ ఫైట్లు కానీ వచ్చే ఎలివేషన్ కానీ సస్పెన్స్ కానీ సూపర్. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. మరి విలన్ యాక్షన్ ఎలా ఉంది? విలన్ యాక్షన్ అయితే ఇద్దరు కూడా తగ్గ పోటీ. మూవీ ఎలా ఉంది? మూవీ అయితే చాలా బాగుంది అన్న, కానీ ఎన్టీఆర్ ఎలివేషన్ అయితే చాలా సూపర్ ఇచ్చింది అసలు అన్న. అతనున్న క్యారెక్టర్కి, అతను కొన్ని ఇదికి చాలా ఎమోషన్ అనమాట. అతను చేసే మంచితనం నలుగురికి చేయాలని అంత చేసింది అనమాట అన్న. నిజంగా అన్న మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న. సో మూవీ ఎలా ఉంది? ముందైతే బాగుంది సార్. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, అల్టిమేట్. ఫస్ట్ హాఫ్ అయితే కొట్టాల సేవ తీసినట్లేదు, దానికి మించి ఉంది. ఆ కొట్టాల సేవలు అన్ని ఒకటే సినిమా, ఇది ఒక సినిమా. సూపర్ ఫస్ట్ హాఫ్ అయితే. మరి ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. ఆల్రెడీ చాలా మంది చూసి వచ్చాను, అయినా మళ్ళీ వచ్చాను. బాగుంది అనేసి నిజంగా ఫ్యాన్ గురించి కాదు, కొట్టాల సేవ డైరెక్షన్ సూపర్ డాన్స్ సూపర్. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ చంపేస్తాడు. మూవీ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఎన్టీఆర్ యాక్షన్ ఎక్స్ట్రాడినరీ. సెకండ్ పార్ట్ వన్ మ్యాన్ షో. సో హీరోయిన్ కొత్తగా తెలుగు మూవీ ఫస్ట్ మూవీ ఎలా ఉంది? బాగానే చేసింది. మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది. సో హీరోయిన్ యాక్షన్ ఫైట్ సీన్స్ హీరోయిన్ చాలా బాగుంది, బాగా ఉంది. సెకండ్ హాఫ్ ఫైట్ సీన్ ఏదో మూవీ ఎలా ఉంది? సూపర్.
సూపర్ అండి. సినిమా బాగుందండి. సో ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ యాక్షన్ బాగుంది. సూపర్ మూవీ అన్న. టైం వేస్ట్. బాగుందండి పిక్చర్. సూపర్ సూపర్ బాగుందన్న. చాలా బాగుందండి. సూపర్ అని బాగుంది సూపర్ బాగుందండి సినిమా. కొరటాల శివ డైరెక్షన్ వాళ్ళు తీసిన సినిమా సూపర్ బిల్లే ఉంది సార్. సినిమాలో సూపర్ భయ్యా, సూపర్ సూపర్. ఎలా ఉంది మేడం? సూపర్. సినిమాలో ఉంది, సినిమాలో ఉందండి. సినిమాలో సూపర్ గా ఉంది. బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్ సూపర్. నాకైతే ఏం నచ్చలేదు. సినిమాలో ఉంది, సూపర్ సినిమాలో ఉంది, సినిమాలో సూపర్ సూపర్. బాబా ఇంటర్వల్ ఫైట్ సీన్ చాలా బాగుంది. సినిమా సూపర్. త్రిబుల్ మూవీ తర్వాత సుమారు 2 సంవత్సరాల తర్వాత దేవరా మూవీతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందు వచ్చారు. అయితే దేవరా మూవీ గురించి ప్రేక్షకులు వాళ్ళ స్పందనను తెలియజేశారు. వాళ్ళ అంచనాలను అందుకుంది అని ప్రేక్షకులు తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.